పక్క రాష్ట్రంలో కొనుక్కున్నప్పుడు మన దగ్గర ఎందుకు పప్పు బెల్లాలకి ఇచ్చారు? పోనీ ఇచ్చినటువంటి దానికి కూడా వారికి సరైనటువంటి సమయంలో డబ్బులు కట్టకపోతే దానికి కూడా వడ్డీ కూడా మాఫీ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? అంటే మేము మొదటి నుంచి ఏదైతే చెప్తూ వచ్చామో అది వాస్తవం, నిజం అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి నిర్ణయాలు దానికి రుజువు అవుతా ఉన్నాయి. సో దాంతో ఎవరు ఏకీవిస్తున్నారో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రభుత్వం కాకుండా సామాన్యులు ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో ఒకరు చెప్పమనండి, ఇది కరెక్టే వాళ్ళు చేసింది అనేటువంటిది. ఎవరు వచ్చి అప్రోచ్ అయినా మార్కెట్ వాల్యూ ఉందనుకో, మార్కెట్ ఏపీఐసికి ఒక ఫిక్స్డ్ రేట్స్ అనేటువంటి ఉంటాయి. ఈరోజు ఏపీఐసికి హిల్ నెంబర్ 4లో, అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు 2024 జూన్ 4వ తారీఖు మంత్రిగా దిగిపెట్టినటువంటి సమయానికి